సంకటహర చతుర్థి అయితే వచ్చేస్తుంది కదా. మరి సంకటహర చతుర్థి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, ఆ గణపయ్యకి మంచిగా పూజ చేసుకుంటాం కదా. మరి గణపయ్య పూజ చేసుకోవడానికి గల వస్తువులు ఏమేమి కావాలి గణపయ్యకి మంచిగా పూజ చేసుకోవడానికి అని చెప్పేసి ఒక వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం. ముఖ్యమైనటువంటి సామాగ్రి గురించి అయితే ఒక వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏమిటి అని అంటే మాత్రం ఒక పీటను ఏర్పాటు చేసుకోండి. ఈ శ్రావణ మాసంలో వస్తుంది కాబట్టి బయట పీటను పెట్టి ఆ పీట మీద ఆ ఒక గణపతి యొక్క మూర్తి లేదు అని అనుకుంటే మనం చూసుకున్నట్లయితే విగ్రహం, పటం అంటే లైక్ ఫోటో ఫోటో దాన్ని పెట్టుకొని మీరైతే పూజ చేసుకోండి. మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశం అనేది ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. మరి అది కంపల్సరీ తెచ్చి పెట్టుకోండి. ఒక పీట ఆసనాన్ని వేసి దాని మీద మంచిగా ఆ పసుపుతో అలంకరించి బొట్లు పెట్టి దాని తర్వాత ఒక రవికల బట్ట వేసి దాని మీద బియ్యం పోసిన తర్వాత ఆ యొక్క గణపయ్యకు సంబంధించినటువంటి ఫోటోని పెట్టి మీరైతే పూజన చేసుకోవచ్చు. ఈ రకంగా మీరైతే ఏర్పాటు చేసుకోండి. మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటిది, గణపయ్య యొక్క ఫోటో, ఒక పీట, అంతేకాకుండా పసుపు, దాని తర్వాత కుంకుమ, దాని తర్వాత దీపపు కుందులు. మీరు ఇంట్లో ఉంటాయి కదా మరి దీపపు కుందులు, వాటన్నిటిని కూడా మంచిగా నీట్గా కడిగి సిద్ధం చేసుకోండి. మట్టి ప్రతిమలు ఉన్నాయి మా ఇంట్లో అనుకుంటే వాటిని కూడా ఎంచక్కా వాడుకోవచ్చు. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. అర్థమైందా? ఒక కుందులో 2 వత్తులేసి మీరైతే వెలిగించుకోవచ్చు. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదనమాట. అర్థమైందా? అక్కడ మీరు అది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. కావాల్సినవి ఏంటి అని అంటే మాత్రం పంచామృతాలు ఉంటే పంచామృతాలు ఎందుకు రా అని అంటే మాత్రం ఆయనకి స్నానం చేయించడానికి అయితే ఉపయోగపడతాయి, అభిషేకం చేసుకోవడానికి అయితే ఉపయోగపడతాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఆ ఒక పంచామృతాలను ఏర్పాటు చేసుకోండి. ఒకవేళ ఉంటే ఏర్పాటు చేసుకోండి, లేదనుకుంటే లేదు, అది మీ ఇష్టం, అది ఆప్షనల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వ్రతానికి సంబంధించినటువంటి పుస్తకం అయితే ఉంటుంది. ఆ పుస్తకాన్ని తెచ్చుకోండి. దాంట్లో ప్రతి ఒక్కటి కూడా ఉంటుందన్నమాట. ఏం చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి అది కూడా 1 రోజు 2 రోజుల ముందు చదువుకోండి. బెటర్ అయితే అవుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. అందులో ఏం చెప్పబడింది, ఎలా చెప్పబడింది, ఏమేం చేస్తారు, ఎట్లా ఉంది అని చెప్పేసి పూజకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అందులో ఉంటాయి కాబట్టి అది ఒకటి తెచ్చుకోండి. ఇక మరి దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క 2 గ్లాసులు ఒక కలశం చెంబు అంటే లైక్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఆచమనం చేయడానికి ఉపయోగించేటటువంటి కలశానికి ఆరాధన చేయడానికి ఉపయోగించేటటువంటి ఒక చెంబు లేదంటే 2 గ్లాసులు, ఒక ఉద్దరిని అయితే తెచ్చుకోండి. ఇవైతే మీకైతే ఉపయోగపడేందుకు అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఒకటి మనం చూసుకున్నట్లయితే మనం ఆచమనం చేయడానికి, ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే దేవునికి పూజ చేయడం కోసం అయితే 2 గ్లాసులు, ఒకటి ఉద్దరిని అంటే లైక్ ఉద్దరిని ఉంటుంది, లేకపోతే లేదు కాబట్టి మీకు మనం చూసుకున్నట్లయితే చెంచే ఆ స్పూన్ అయితే తెచ్చుకోండి. దాంతో మీరైతే పూజను చేసేసుకోవచ్చు. దాని తర్వాత వత్తులు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అఖండ జ్యోతి పెడతారు అని అనుకుంటారు కొంతమంది. అఖండ జ్యోతి పెట్టాలి అని కొంతమంది ఆచారం ఉంటుంది, కొంతమందికి ఉండదు. వ్రతం చేస్తే మాత్రం కంపల్సరీ అఖండ జ్యోతి పెట్టాలి. మరి అఖండ జ్యోతి ఎవరికి పెట్టకపోయినా గణపయ్యకి కంపల్సరీ పెడతా ఉంటారు కదా. మరి ఆ గణపయ్యకి పెట్టాల్సినటువంటి అఖండ జ్యోతికి సంబంధించినటువంటి దీపపు కుంది పెద్దది ఉంటే పెద్దది, ఎంత ఉన్నా కానీ పెట్టేసుకోవచ్చు అనమాట. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. దానికి సంబంధించినటువంటి వత్తిని సపరేట్గా తెచ్చుకోండి. ఎందుకంటే మాత్రం మనకి రెడీమేడ్గా కొనుకొచ్చిన ఏమైతే అంటే మాత్రం తొందరగా కరిగిపోతూ ఉంటాయి, తొందరగా అవి అంటే అది ఎక్కువసేపు రాదనమాట ఆ ఒక వత్తి. అందుకని చెప్పేసి మీ ఇంట్లో చేసి పెట్టుకోండి, బెటర్ అవుట్పుట్ అన్నది ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు దాని ద్వారా. అర్థమైందా? ఆ తర్వాత మనకి పూలు, అదేవిధంగా పూలదండలు ఈ రెండింటికి కూడా ఏర్పాటు చేసుకోండి. మంచిగా మీకు అవి గణపతికి వేయడానికి, అదేవిధంగా అలంకరణ చేసుకోవడానికి పుష్ప పూజ అప్పుడు కూడా మీకైతే ఉపయోగపడేందుకు అవకాశం అనేది ఉంటుంది. అగరబత్తీల ప్యాకెట్ మీ ఇంట్లో ఉంటుంది, ఎప్పటికి ఉంటుంది కదా, దాన్ని తీసి అయితే పెట్టుకోవచ్చు. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. తమలపాకులు ఎందుకు అని అంటే మాత్రం కలశంలో వేయడానికి ఉపయోగపడతాయి. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీరు మామిడాకులు తెచ్చుకున్నా పర్లేదు, ఈ యొక్క తమలపాకులు తెచ్చుకున్నా పర్లేదు అనమాట. కలశం పెట్టాలనుకుంటే కలశాల్లో వేసి ఒక కొబ్బరికాయను కూర్చోబెట్టడానికి అయితే ఉపయోగపడుతుందని చెప్పి చెప్పుకోవచ్చు తమలపాకులు. లేదు అని అనుకుంటే మాత్రం లేదు. మరి పసుపు గణపయ్యని చేసి పెట్టాలి కాబట్టి పసుపు గణపయ్యకి కూడా మనమైతే ఒక తమలపాకులు అవసరం పడతాయి కాబట్టి అక్కడ మనకి తమలపాకులు కంపల్సరీ తెచ్చి పెట్టుకోండి. దాని తర్వాత బియ్యం కూడా అవసరం పడతాయి. మరి ఆసనం వేసి బియ్యం పోయాలి కాబట్టి బియ్యానికి కంపల్సరీ తెచ్చి పెట్టుకోండి. కలశంలో కూడా కొంతమంది పోస్తూ ఉంటారు కాబట్టి బియ్యం అయితే అవసరం పడతాయి కాబట్టి అవి అయితే తెచ్చుకోండి. ఇక మరి దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే కలశానికి సంబంధించినటువంటి చెంబు ఏది ఉంటే అది మీ ఇంట్లో ఏది అవైలబిలిటీ ఉంటే అది ఏది ఉన్నా పర్లేదు, ఇత్తడిదే మీ ఇంట్లో ఉండేటటువంటి చెంబు ఏదైతే ఉందో దాన్ని పెట్టుకోండి. అంతే సింపుల్గా మనం చూసుకున్నట్లయితే ఇదే ఉండాలి అదే ఉండాలని చెప్పేసి ఏమీ లేదు. రాగిది పెడతా ఉంటారు మ్యాక్సిమం అందరూ కూడా, దాన్ని పెట్టుకున్నా కానీ పర్లేదు అనమాట. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. అర్థమైందా? ఆ ఒక కలశాన్ని
సంబంధించినటువంటి చెంబు. అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే గంధం బాటిలు, గంధాన్ని మంచిగా ఏర్పాటు చేసుకోండి. గంధం బాటిల్ అయితే ఒకటి ఉంటుంది కదా, ఆ గంధాన్ని పెట్టడానికి రకరకాలైనటువంటి విధాలుగా మీరైతే మీకు షాప్స్లో అడిగితే ఇచ్చేస్తారు గంధం బాటిలు. దాన్ని అయితే తెచ్చుకోండి. దాంతో మీరైతే బొట్టు పెట్టడానికి ఉపయోగపడుతుందని చెప్పి చెప్పుకోండి. దీపాలకు సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా మంచిగా నీట్గా కడిగేసి పెట్టుకోండి. వాటన్నీ కూడా అవసరం పడతా ఉంటాయి. వాటన్నిటిని కూడా మంచిగా నీట్గా కడిగేసి పెట్టుకోండి. హారతి ఇచ్చేది అన్నిటిని కూడా మీ ఇంట్లో ఉంటే వాటన్నిటిని కూడా క్లీన్ చేసేసి పెట్టుకోండి. హారతి బిళ్ళలు అవన్నీ కూడా ఏర్పాటు చేసుకోండి. హారతి కర్పూర బిళ్ళలు వాటిని కూడా మంచిగా ఏర్పాటు చేసుకోండి. హారతి కర్పూరం లేదు అనుకుంటే మాత్రం ముద్ద కర్పూరం దాన్ని కూడా మీరైతే ఏర్పాటు చేసుకోండి. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. అర్థమైందా? హారతి కర్పూరం, ముద్ద కర్పూరం. మరి 2 రవికల బట్టలు కావాలి. 2 రవికల బట్టలు ఒకటి కలశం పెట్టాలనుకుంటే ఒకటి అవసరం పడుతుంది. ఇంకోటి మనం చూసుకున్నట్లయితే పీట మీద వేయడానికి ఉపయోగపడుతూ ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంకొకటి ముడుపు కడుతూ ఉంటారు. ఆ ముడుపు కట్టడానికి కూడా మీకు ఈ యొక్క రవికల బట్టలు అవసరం పడుతూ ఉంటాయి. వాటిని కూడా తెచ్చుకోండి. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మామిడాకులు ఒకవేళ కనుక ఉంటే తెచ్చుకోండి. లేదు అని అనుకుంటే తమలపాకులతో అడ్జస్ట్ అయిపోండి. అంతే, ఇంకా ఏం చేయలేము. ఇంకా అర్థమైందా? మరి ఇవైతే కావాలి. మరి అఖండ జ్యోతికి సంబంధించినటువంటివి అవైతే ఏర్పాటు చేసుకోండి. మరి 2 రకాలైనటువంటి పండ్లు అవి మీరు తెచ్చి పెట్టుకోండి. గరిక దొరికితే తెచ్చుకోండి. గరిక అనేది అందరి అవైలబిలిటీ అనేది ఉండకపోవచ్చు, మ్యాక్సిమం సిటీలో ఉండే వాళ్ళకి. ఒకవేళ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ మనకి పల్లెటూరులో ఉండడం దొరుకుతుంది. ఒకవేళ ఇప్పుడు గణేష్ ఫెస్టివల్ దగ్గర ఉంది కాబట్టి మ్యాక్సిమం అమ్మితే అమ్మొచ్చు. లేదు అని అనుకుంటే మాత్రం సిటీలో ఉంటే దొరకదు. కాబట్టి ఏం చేస్తారు మరి? ఏం లేదు కాబట్టి ఇక మరి ఆయనకు పూలతోనే పూజ చేసుకోవచ్చు. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ దొరికితే కనుక గరిక అదైతే మాత్రం తెచ్చిపెట్టుకోండి. ఆయన ప్రీతి చెందుతాడని చెప్పి చెప్పుకోవచ్చు. ఒక గరికను తెచ్చిపెట్టుకోండి. 2 రకాలైనటువంటి పండ్లు అవి మీ ఇంట్లో ఏ పండైనా పర్లేదు అది తెచ్చి పెట్టుకోవచ్చు. మనకి మ్యాక్సిమం అరటి పండ్లతో తెచ్చుకుంటారు కాబట్టి అరటి పండ్లను తెచ్చి పెట్టుకోండి. ఆయనకి ప్రసాదంగా నివేదన చేసుకోవడానికి ఉపయోగపడతాయి. మరి అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే 2 కొబ్బరికాయలు ఎందుకు అని అంటే మాత్రం ఒకటి కలశాన్ని పెట్టుకోవడానికి, ఒకటి మనం కొట్టడానికి అయితే ఉపయోగపడుతూ ఉంటుంది. మనం రెగ్యులర్గా నైవేద్యం కింద పెట్టడానికి అయితే కొబ్బరికాయలు ఉపయోగపడతాయి కాబట్టి కొబ్బరికాయలు అయితే తెచ్చుకోండి. 2 రకాలైనటువంటివి అవి మనకి ఉపయోగపడేందుకు అవకాశం ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. మరిగా దీపం వెలిగించడానికి అందులో నూనె, నువ్వుల నూనె అంటే నువ్వుల నూనె, ఆవు నూనె అంటే ఆవు నూనె, ఆవు నూనె అంటున్నా, ఆవు నెయ్యి అదైతే మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి దాంతో మీరైతే అడ్జస్ట్ అయిపోవచ్చు. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేదు మాకు అవి దొరకలేదు అంటే మాత్రం మీరు ఇంట్లో రెగ్యులర్గా వాడేటువంటి ఒక నూనె ఏదైతే ఉందో దాన్ని అయితే వేసి మీరైతే దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా. అర్థమైందా? ఇక మరి ప్రసాదం కింద ఏం పెట్టాలి అంటే మాత్రం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రసాదం కింద ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటివి లడ్డూలు, ఆ లడ్డూలు సప్పటి లడ్డూలు అంటారు సరే, అవి పెట్టండి. చాలా ఇష్టంగా తింటాడు. కుడుములు రకరకాలైనటువంటి విధాలుగా ఇవి రౌండ్ షేప్లు ఉన్నటువంటి లడ్డూలు ఏవైతే ఉంటాయో అవన్నీ పెట్టుకోవచ్చు అనమాట. మీ ఓపిక ఆయనకు పెట్టాల్సినటువంటివి ఏదైనా పెట్టుకోవచ్చు. పులిహోర చేస్తుంటే పులిహోర, సేమియా చేస్తుంటే సేమియా, పాయసం అంటే పాయసం, ఏది ఉన్నా కానీ మీరైతే పెట్టుకోండి. అబ్బా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆయనకి. ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సంకటహర చతుర్దశికి సంబంధించినటువంటి గణపతికి సంబంధించినటువంటి ఈ యొక్క పూజ సామాగ్రి అయితే ఈ రకంగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇన్కేస్ ఏదైనా మిస్ అయ్యాను అని అనుకుంటే లెస్మన్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పగలరు. ఏమైనా తప్పులు ఉంటే నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలో వాటిని అన్నింటిని కూడా కవర్ చేద్దాం. అర్థమైందా? మరి వీడియోకి అయితే ఇంతే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, బాయ్.